రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరియార్ క్యూ న్యూస్. మరి శ్రమిక ఉద్యమాలకు బాసటగా ఉండే పెరియార్ క్యూ న్యూస్ ఉద్యమ వీరుల సాక్షిగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ముందు ఈరోజు ప్రధానంగా చూస్తే కార్మికులు ఒక పనికే పరిమితమైపోయి ఇలా ఉపాధి లేక ఎంతోమంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. బీహార్, యూపీ వలస కార్మికులు ఎంతోమంది ఇక్కడికి తరలి రావడం జరిగిన వలన ఇక్కడ స్థానికంగా ఉన్న కార్మికులకు ఇప్పటి వరకు ఉపాధి లేకుండా అయిందని గతంలో కూడా మేము అధికారులకు ఎన్నో దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. కానీ దాని మీద ఎలాంటి చర్యలు చేపట్టక కార్మికుల పక్షాన నిర్లక్ష్యం వహించినటువంటి పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉంది. ప్రధానంగా ఇప్పుడు అడుగుతున్నది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఆ గతంలో మీరు పెట్టినటువంటి లేబర్ కార్డులను ఇలా రిన్వాళ్ళు చాలన్ల పేర్లతోను గాను ఇలా పెండింగ్లో ఉన్నటువంటి ఫైల్స్ కూడా క్లియరెన్స్ చేయాలి, కార్మికులకు బెనిఫిట్స్ అందించాలి. అదేవిధంగా ఇలా కార్మికులు ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు, ఇలా బిల్డింగులు నిర్మిస్తూ ఉన్నారు. ఆ బిల్డింగులలో అధికారులు, ఆఫీసర్లు అందరూ ఉంటా ఉన్నారు. నిజమైన భవన నిర్మాణ కార్మికులకు ఇప్పటి వరకు సరైనటువంటి పద్ధతిలో సర్వే జరిపి ఒక ఇంటి నిర్మాణాలు అనేటివి కూడా జరగలే. దాని మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలనేది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ నెల ఇప్పుడు 26వ తారీఖు పార్లమెంటు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులు దాన్ని కూడా విజయవంతం చేయాలని కూడా మేము భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా నూతన లేబర్ కార్డుల కోసం ఇలా కూపన్ కార్డులు, రేషన్ కార్డులు అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న మేనిఫెస్టో వాళ్ళు అందరికీ కార్మికులకు, అర్హులైన పేదవాళ్లకు లేది కూపన్ కార్డులు ఇస్తామనడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అవి లిస్టులలో పేర్లు వచ్చినాయి తప్ప ఇలా కూపన్ కార్డులు ఇవ్వాలనేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇలా కొంతమంది 20-25 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమందికి గరీబు నిరుపేద కుటుంబాలలో ఉన్నటువంటి కార్మికులకు ఇలా ఎక్కడో ఉండి అక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకు సరైనటువంటి పద్ధతులలో కొన్ని ఆధార్ కార్డులు లేవు. దాని మీద కూడా ప్రత్యేక చొరవ తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఇచ్చే విధంగా చూడాలనేది కూడా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు వాళ్ళ పిల్లలకి ఇప్పుడు కాన్పులు అయినట్టుంటే కూడా కొన్ని రేషన్ కార్డులలో తోడ్పాటు లోపాలు జరుగుతూ ఉన్నాయి. ఫ్యామిలీ నెంబర్ లేబర్ కార్డుకు అదే ఫ్యామిలీ నెంబర్ రేషన్ కార్డుగా చేసి ఫ్యామిలీ నెంబర్ సర్టిఫికెట్లు ఎంఆర్ఓ ఆఫీసులో ఇస్తలేరు. కాబట్టి దానికి కూడా కార్మికులకు లేబర్ కార్డుల మీద బెనిఫిట్స్ అందించాలనేది కూడా మేము ఏఐటీసీ భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాన్ని తక్షణమే ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రభుత్వం. లేని వేళ తర్వాత ఈ యొక్క పార్లమెంటు కార్యక్రమం ముట్టడి తర్వాత దాన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో తిండి తిప్పలు లేక, జీతాలు లేక, కార్మికులకు ఉపాధి దొరకక ఎంతోమంది కార్మికులు ఇబ్బంది కూడా పడుతూ ఉన్నారు. వాళ్ళ జీతాల కోసం పునర్నిర్మాణం చేసి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రభుత్వానికి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే వాళ్ళ ఒక జీతాలు కానీ, ఉపాధిలు కానీ కల్పించని వేళలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.